నా పేరు శ్రీరామ్ శర్మ. పోలీస్ వాళ్ళు సెక్షన్ 41A సిఆర్పిసి నోటీసు ముద్దాయికి ఫిజికల్గా పర్సనల్గా ఇవ్వాలా, లేకపోతే వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపించచ్చా అంటే ఇదే విషయాన్ని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ప్రవీర్ భట్నాగర్ ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ముద్దాయికి సెక్షన్ 41A నోటీసు వాట్సాప్ ద్వారా పంపించారు. సదరు ముద్దాయి హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. నాకు ఇట్లా వాట్సాప్ ద్వారా పంపించారు, ఇట్లా వాట్సాప్ ద్వారా పంపించడం ఇల్లీగల్, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ను సెటిసైడ్ చేయండి, ఇట్లా నోటీసు వాట్సాప్ ద్వారా పంపించినందుకు అంటే ఇరుపక్షాల వాదనలు విన్న గౌరవ రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ప్రవీర్ భట్నాగర్ పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి నోటీసులు ఫిజికల్గా ఇవ్వాలి, ఇట్లా మీరు వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపించకూడదు. ఇట్లా పంపిస్తే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించినట్టే అని. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి, పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కానీ లేకపోతే ఏదైనా నోటీసులు ఇవ్వాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ కాకుండా ఫిజికల్గా పర్సనల్గా ముద్దాయికి సర్వ్ చేయాలి. వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ నోటీసులు పంపిస్తే అది చెల్లవు, అది ఇల్లీగలు, అది లెక్కలోకి తీసుకోరు అని గౌరవ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పునే మనము ఇంకోసారి గుర్తు చేసుకుని చూడాల్సిందే.